నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ 11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి సీనియర్ లాయర్ మల్లెపల్లి జగన్ 11వ వార్డులో ముమ్మర ప్రచార యాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓటర్లు నాకు దేవుళ్ళు, విద్యానగర్ అంటే విద్యావంతులు, ఉద్యోగవంతులు, విశాల మనస్సు కలవారు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, విద్యానగర్ను మరింత అభివృద్ధి దిశగా మార్చుతాను అని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే విద్యానగర్ కాలనీ ఎడ్యుకేషన్ హబ్, సువిశాలమైన రోడ్లు, నిరంతర విద్యుత్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గత 20 సంవత్సరాలుగా న్యాయవాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జిల్లా అధ్యక్షుడి స్థాయికి ఎదగటం జరిగిందని గుర్తు చేశారు. పార్టీకి నా శక్తి, చెమట, రక్తం ధారపోసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వారిని టికెట్లు ఇచ్చి మాకు అవమానం చేశారు. విద్యానగర్ కాలనీ వాసులు ఆదరిస్తే అభివృద్ధి పనుల్లో ముందుంటాం. విద్యానగర్ కాలనీ ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతానని సవాలు విసిరారు. విద్యానగర్ కాలనీ వాసులు భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తున్నారని, గెలిచిన తర్వాత విద్యానగర్ను ఆదర్శ నగర్గా మారుస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్గా నా పేరు మల్లెపల్లి జగన్, సీనియర్ న్యాయవాదిని. బ్యాటు గుర్తు పైన సింబల్ ఏదైతే ఉన్నదో ఈ సింబల్ మీద తమ అమూల్యమైనటువంటి ఓటును అర్థిస్తూ ఈరోజు 3వ వార్డులో బ్రహ్మాండంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ విద్యానగర్ ఓటర్ మహాశైలకు, దేవుళ్లకు అందరికి కూడా తల వంచి నమస్కరిస్తూ మీకు అందరికి కూడా పాదాభివందనం చేయడం జరుగుతుంది. ఈ విద్యానగర్ ఏదైతే ఉందో, విద్యానగరం అంటే అందరూ కూడా విద్యావంతులు ఉండేటువంటి నగరము, విద్యావేత్తలు ఉండేటువంటి నగరము, విద్యావంతులు ఉద్యోగాలు ఉన్నటువంటి కాలనీ, విశాలమైనటువంటి హృదయం గలబడినటువంటి ఓటర్ మహాశైలు అందరూ కూడా నివసించేటువంటి ప్రాంతం. ఈ కల్వకుర్తి పట్టణంలోనే అత్యంత విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి ప్రజలు ఈ విద్యానగర్ కాలంలో నివాసం ఉంటున్నారు. ఈ కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా 11వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఒకవేళ నాకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే ఈ విద్యానగర్ను మరింత సమగ్ర అభివృద్ధి దిశగా నేను ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తావు. ఈ యొక్క విద్యానగర్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా, ముఖ్యంగా ఈ యొక్క కాలనీలో ఎడ్యుకేషన్ హబ్ను ఒకటి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా విశాలమైనటువంటి రోడ్లు, విద్యుత్ శక్తి, నిరంతరాయ విద్యుత్ శక్తి, డ్రైనేజీ, దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు తీసుకురావడానికి నేను నా వంతు కృషి చేస్తానని మనవి చేస్తూ నేను ఈ ఎన్నికలకు ముందు గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో న్యాయవాదిగా సేవలు అందిస్తూనే, అదేవిధంగా ఒక జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాలుగా కార్యకర్త స్థాయి నుండి జిల్లా అధ్యక్షుని స్థాయి వరకు పనిచేయడం జరిగింది. నా యొక్క సేవలు కాంగ్రెస్ పార్టీకి నా శక్తిని, నా చెమటను, నా రక్తాన్ని ధారపోసి 20 సంవత్సరాలు నేను పార్టీలో పనిచేయడం జరిగింది. అనేక సంవత్సరాలు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీకి బలోపేతం కోసం, అనేక ఎన్నికల్లో బలోపేతం కోసం నేను ప్రయత్నం చేయడం జరిగింది. అయినా ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి, పార్టీలో సభ్యత్వం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి బీఫామ్ ఇచ్చి మాలాంటి కార్యకర్తలను అవమానించి నిర్దాక్షిణ్యంగా గెంటి వేయడం జరిగిందని సందర్భంగా పత్రికా విలేకరుల సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఓటర్ మహాశైలు ఒక్కసారి గుర్తుంచుకోండి. ఈరోజు త్యాగాలకు విలువలేనటువంటి త్యాగాలకు తిరోధకాలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో, అందులో ఉన్నటువంటి కుట్రదారులు ఏవైతే ఉందో ఆ కుట్రలను ఖచ్చితంగా ఈ ప్రజల బలంతో ఛేదిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారు. ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 11వ వార్డులో గెలిచినట్టయితే ఈ నడి రోడ్డు మీద తల నరుక్కుంటాను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మద్యం ఏరలై పారిస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో
అదేవిధంగా మట్టి కనిపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం వేస్తూ ప్రజల మద్దతు నాకు ఉన్నది. ఈరోజు కాలనీ వాసులందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. కాలనీ వాళ్ళు అసలు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. నన్ను వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ ఖచ్చితంగా మంచిగా నాకు అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా నేను నా యొక్క సేవలు మరి ఈ యొక్క విద్యానగర్ను మరి ఆదర్శవంతమైనటువంటి కాలనీగా తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి నా యొక్క ఆవేదన ఏదైతే ఉందో, నాకు అన్యాయం జరిగింది, నాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. పార్టీలో నేను మరి క్రమక్రమంగా నేను ఎన్నో సర్వీస్ చేసినా కూడా నా పార్టీ సర్వీసులను గుర్తించకుండా అనామకులైనటువంటి మరియు అందరికీ తెలుసు అభ్యర్థుల యొక్క గుణగణాలు తెలుసు. అతను ఇట్లా ఒకవేళ వచ్చినట్టయితే విద్యానగర్ను ఏ విధంగా భ్రష్టుపరుస్తారో కూడా మీకు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి దయచేసి విద్యానగర్ కాలనీ వాసులు నా మీద నన్ను ఆశీర్వదించండి, నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించండి. మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును బ్యాటు గుర్తుగా వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, మీకు ఎప్పటికీ కూడా మీ సేవలో నేను తప్పకుండా మీ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి ఒక విద్యావంతునిగా, ఒక న్యాయవాదిగా, మరి విద్య యొక్క ఆవశ్యకత తెలిసిన వ్యక్తిగా మరి మీ యొక్క గౌరవాన్ని తగ్గించను, మీ వన్నె తగ్గించను, మీకు అప్రచిత పాలు చేయను, మీ కాలనీకి మంచి గౌరవం వన్నె తెస్తానని చెప్పి కాలనీని ఆదర్శవంతమైన విద్యానగర్ని కాలనీగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఓటర్ మహాశయులకు చేతులెత్తి తలవంచి నమస్కరిస్తూ మరొకసారి మరి మనవి చేస్తూ తమ అమూల్యమైనటువంటి ఓటును బ్యాటు గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించగలరని